హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్. ఈరోజు సింపుల్గా అరటికాయ ఫ్రై రెండు విధాలుగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా అరటికాయలు తీసుకొని రెండు వైపులా కట్ చేసుకొని తొక్క తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేసుకోండి. చేతులు బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి. అండ్ అలాగే కలర్ మారకుండా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే 2 పచ్చిమిర్చి చిలుకలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేసుకున్న ఈ అరటికాయ ముక్కల్ని తాలింపులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని 4 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ముందుగానే వేయొద్దు సాల్ట్ కానీ ఏమైనా. ఈ టైంలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్కి సరిపడినంత. మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ముక్క చూడండి బాగా ఉడికిపోయింది. ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ కారం అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి పొడి అండి ఇది. చాలా బాగుంటుంది టేస్ట్ కొబ్బరి పొడి వేసుకోవడం వలన. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే వేడివేడిగా అరటికాయ ఫ్రై రెడీ అండి. రైస్లోకి రసంతో పాటు అరటికాయ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుందండి. రెండో ప్రాసెస్ చూద్దాము. అరటికాయ ముక్కల్ని 1 గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం 4 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. ముక్కల్ని ఫాస్ట్గా ఉడికిపోతాయి. ఈ ప్రాసెస్లో ఈజీగా చేసుకోవచ్చండి. ముక్క కూడా చూడండి బాగా ఉడికిపోయింది. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఈ నీళ్ళన్నీ వడకట్టుకోవాలండి జల్లెట్లోకి. వాటర్ అంతా వడగట్టుకొని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తాలింపుకు సరిపడినంత ఆయిల్ అండ్ అలాగే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకోవాలి. 1 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి అండ్ అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ సేమ్ అండి. ప్రాసెస్ మాత్రం ఇలా ఉడికించుకోవడం చేసుకోవడం వలన ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా చేయడం వలన కూడా. ఆనియన్ కూడా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కలు, ఆ అరటికాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా అరటికాయ ఫ్రై రెడీ అండి. సింపుల్గా చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్ మాత్రం డిఫరెంట్. తక్కువ టైంలో సూపర్ టేస్టీగా చేసుకోవచ్చు అండి అరటికాయ ఫ్రైని. కొబ్బరి పొడి కూడా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోయిందండి. సింపుల్గా చేసుకోవచ్చు ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్ కిచెన్.